హాయ్ గాయ్స్, అందరు ఎలానో? నేను మస్తున్నారా? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, అందరికీ ఏదో ఒకటి తినాలి తినాలి ఉంటుంది. నేను అడిగిన మా అత్తమ్మ అయినా పచ్చడి పెట్టుకుందామంటే మామిడికాయ పచ్చడి పెట్టుకోనికి టైం ఉంది అన్నది. సో మా మామయ్య నిమ్మకాయలు తీసుకొచ్చిండు. అత్తమ్మ నిమ్మకాయ పచ్చడి చేయండి అంటే నిమ్మకాయ పచ్చడి చేస్తుంది. చాలా ఈజీ తెలుసా, మామిడికాయ పచ్చడి కన్నా చాలా ఈజీ పచ్చడి. ఏముంది, ఫస్ట్ నిమ్మకాయలు తీసుకుంది. ఒక కేజీ నిమ్మకాయలు అనుకుంటా, దాదాపు 70-80 వచ్చినాయి. కేజీ నిమ్మకాయలకి అందులో 70-80 అనుకోండి, 80 వచ్చినాయి అనుకోండి. అందులో 60 ఏమో కట్ చేసింది, 20 ఏమో రసం వేసింది. కేజీ నిమ్మకాయలకి పావు కిలో ఉప్పు, పావు కిలో కారం వేసుకున్నారు. ఫస్ట్ ఉప్పు వేసి కలిపి ఒక వారం రోజులు ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంది. వారం రోజులకి ఆ ఉప్పు అనేది, ఉప్పు పసుపు నిమ్మకాయలకు పడుతుంది. మళ్ళీ ఫస్ట్ దాన్ని మంచిగా కలుపుకోవాలి, ఉప్పు మొత్తం పట్టేయాలి దానికి. ఇంతకుముందు మనం నిమ్మకాయ రసం వేసినాం కదా, ఆ రసం కూడా దానికి పడుతుంది. మొత్తం మనకు ఇట్లా సూపిగా వస్తుంది అనమాట. ఇట్లా గట్టిగా ఉంటే మనకు తినరాదు కదా, ఆ సూప్ కూడా మళ్ళీ వస్తుంది. తర్వాత వారం రోజుల తర్వాత తీసింది అత్తమ్మ దానికి పోపు పెట్టుకుంటుంది. పోపు కోసం పావు కిలో నూనె తీసుకుంది. సేమ్ ఈక్వల్ క్వాంటిటీ అన్నీ ఈక్వల్గా తీసుకుంది. కేజీకి పావు కేజీ. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసి పోపు పెట్టుకుంది. తర్వాత పోపు దించుకున్న తర్వాత అల్లం, అది ఓన్లీ వెల్లుల్లి పేస్టే, అల్లం లేదు, ఓన్లీ వెల్లుల్లి. అది చల్లగిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంది. మొత్తం ఈ నూనె చల్లగిన తర్వాత కారం వేసుకొని కలుపుకుంది. లేదంటే కొంచెం కర్రగా అవుతాడు చట్నీ సంవత్సరంలో. ఇది నిల్వ ఉండేది కదా పచ్చడి. తర్వాత ఈ వారం కింద నిమ్మకాయలు ఇట్లా కలిపి పెట్టింది కదా, అది ఒక బేషన్లో తీసుకుంది. కలిపి ఈ కారం పోపు అంతా అలా కలిపి మంచిగా మిక్స్ చేసింది. నిమ్మకాయను పోపు మిక్స్ చేసి 1 ఇయర్ స్టోర్ చేసుకోవాలి కదా మనం. కొంతమంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని స్టోర్ చేసుకుంటారు, కానీ అత్తమ్మ ఫ్రిడ్జ్లో పెట్టదు, దేవుని రూమ్లో పెడుతుంది ఎప్పుడు. కలిపినాక మాకు పెట్టింది, టేస్ట్ ఎట్లుంది అడిగింది. ఉప్పు కారం సరిపోయిందని. ఉప్పు కారం మంచిగా సరిపోయింది, కరెక్ట్ అంటే కరెక్ట్ సరిపోయింది. ఆ కారము మేము పట్టించుకున్నది, మా అత్తమ్మ మిరపకాయలు, మా పొలంలో పండిన మిరపకాయలతో మేము పట్టించుకున్నాము. సో మంచి టేస్ట్ ఉంటుంది. ఇక అదే గిన్నెలో అన్నం వేసి కలిపి నాకు మా అల్లునికి కలిపి పెడుతుంది. అట్లా తింటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా.